జీవిత యాత్ర నేర్ది ప్రేమలారా. అనేకసార్లు మనం వివరించుకున్నాం, మనం నేర్చుకున్నాం. ఏంటిది క్రైస్తవ జీవితంలో ఏంటంటే ఒక ప్రయాణము. ఏ రకంగా ఒక స్థలం నుంచి ఒక స్థలానికి ప్రయాణం అవుతున్నామో ఆరంభించేటువంటి ఒక స్థలము లేదా మనం ఎక్కడి నుంచి ప్రారంభించామో అక్కడ ఆ విషయాలన్నీ ఏమవుతాయి, రాను మర్చిపోతూ ఉంటాం. మన దగ్గర చేర్చుకుని కొద్ది మన గమ్య స్థానము మనకేమవుతుంది, జ్ఞాపకంలోకి వస్తుంది. మన దృష్టికి మనం చేరుతున్నటువంటి ఏ ఒక్క స్థలానికి చేరాలో ఆ స్థలం యొక్క దృష్టి ఆ స్థలం మీద మన మనసు ఏమవుతుంది, మనసు కానీ ఆశ కానీ కోరిక పెరుగుతుంది. ఆ దృశ్యాలు మన యొక్క మనసుకు తాకుతూ ఉంటుంది. అక్కడి వాతావరణం మనకేమవుతుంది, అనుభవిస్తూ ఉంటాము. ఎక్కడి నుంచి బయలుదేరామో ఆ యొక్క ప్రేమ ద్వారా అక్కడి వాతావరణం, అక్కడ పరిస్థితులు, అక్కడ దృశ్యాలు ఏమవుతాయి, మటుమాయమైపోతూ ఉంటుంది. మనం ఎక్కడైతే చేరబోతున్నామో చేరేటువంటి స్థలం యొక్క గమ్యస్థానం ఏమవుతుంది, మనకి జ్ఞాపకం వస్తూ ఉంటుంది. అది అపోజిట్ పౌలు చెప్తున్నాడు, మేము దృశ్యమైన చూడక అదృశ్యమైన వాటిని ఏం చేసి చూస్తున్నాం అంటున్నాడు. మేము వేలు చూపును బట్టి నడిచేవారం కాదు, కానీ ఎక్కడ చేస్తున్నాం ప్రేమ ద్వారా విశ్వాసం నడుస్తున్నాం అంటున్నాడు. వెనుకున్న వాటిని మార్చి ముందున్న వాటి కొరకు వేగిర పడుతున్నాం అంటున్నాడు. అంటే ఏంటి ఆ యొక్క వాక్యం మీకు అర్థము? ఏ లోకంలో నివసిస్తున్నామో ఆ లోకం ఏం చేస్తున్నాం మనము రోజు ఏమవుతుందని దూరం అవుతూ ఉన్నాం. ఒకవేళ భాష ఉన్నప్పటికీ కూడా దాని మీద ఉన్న మనస్సు అనేది మనకేమవుతుంది, వెళ్ళిపోతూ ఉంటాం. లోకంలో ప్రేమించే మనసు వెళ్ళిపోయి మన మనసు దైవిక సంబంధమైన విషయాలు, పరలోకమైన విషయాలు, అలాగే పరలోకంలో చేరటానికి మనకి ఏమైతే అవసరమో, ఏదిగా జీవితం పరలోకం వెళ్తామో అదే పరలోకమైన వాతావరణాన్ని ఏం చేస్తాం, మనము అనుభవిస్తూ ఉంటాం. ఇది ఒక విశ్వాస యొక్క ప్రియమైన అనుభవం ఏమన్నది మనం మర్చిపోకూడదు. లోక మాలిన్యము, ఈ లోకంలో మాలిన్యం ఉంటుందండి. ఉదాహరణ నడుస్తున్నప్పుడు మనం నడిచే దారిలో బురద ఉంది, లేదంటే ఏవో జంతువులు, పందులు, కుక్కలు అవి ఇవి పరిగెడుతున్నాయి అనుకోండి, మనం ఏం చేస్తాం, జాగ్రత్తగా అడుగులు వేస్తూ వెళ్తే ఎక్కడ దాని మురికి మనకు అంటుతుందో. ఒకవేళ అక్కడ బురద ఉంది, ఆ బురద ఎక్కడ నా మీద పడుతుందో, ఎందుకంటే వాహనాలు వస్తూ పోతూ ఉంటాయి, ఎక్కడ దాని మీద పడుతుందని తనతోనే జాగ్రత్త పరుచుకుని వెళ్తూ ఉంటాడు. అలాగనే విశ్వాసి కూడా ఈ యాత్రలో, ఈ ప్రయాణంలో ఎంతో జాగ్రత్తగా వెళ్ళవలసిన వాడై ఉన్నాం. అందుకని ఇక్కడ చక్కటి వాక్యంలో కొన్ని విషయాలు రాయబడింది లోకం గురించి. ఏ విషయాల నుంచి మనం దూరంగా ఉండాలి అన్న విషయాన్ని గురించి రాయబడింది. మొట్టమొదటి మనం చదువుకున్నాం కదా, మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదవండి మరొకసారి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. మొట్టమొదట ఇక్కడ వాక్యం చెప్తుంది, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ఏం చేయకూడదు, మీరు ప్రేమించొద్దు. ఏంటి ఆ యొక్క లోకంలో ఉన్నది అంటే ఏంటంట, మొట్టమొదట ఏంటమ్మా, నేత్రాశ, అంతేనా? మొట్టమొదటి క్షమించాలి, మొట్టమొదటి శరీరాశ. అంటే మొట్టమొదట ప్రతి వ్యక్తికి శరీరానికి కావలసినటువంటి అంటే శరీరం యొక్క కోరికలు, శరీరం అనేక రకాల కోరికలు వస్తాయి. అర్థమైందండి? ప్రతి ఒక్కరికి శరీరంలో అనేక కోరికలు వస్తుంటుంది. కానీ ఈ శరీరంలో వస్తున్నటువంటి కోరికలను ఏం చేయకూడదు, తీర్చుకోవటానికి ప్రయత్నం చేయొద్దు. శరీరం ఎంతగానో ప్రేమిస్తుంటారు. అర్థమైందా? దీనికి ఎంతో మంచి తిండిని శరీరం ఏం కోరు, మంచి తిండి, రుచికరమైన నాలుగు మంచి టేస్ట్ కోరుకుంటుంది. కాబట్టి మంచి టేస్ట్గా, అంటే టేస్ట్ వస్తువులు తినకూడదని అనట్లేదండి. మనకు ఉన్న దాంట్లో చేసుకొని తినడం తప్పు కాదు. లేనిది కూడా ఏం చేస్తాం ప్రేమ రాదా,
టేస్ట్ కోరుకుంటుండే. కొంచెం మన యొక్క టేస్ట్ తగ్గిందంటే ఆ రోజు ఏం చేయం మనము? అన్నమైన తినడం మానేస్తాం కానీ ఆ వస్తువు మాత్రం తినం. అలాగే మన శరీర కోరిక, నేను కేవలం ఆహార విషయంలో చెప్తున్నాను. లేదా శరీరము దీనికి సుఖం కావాలి, ఫస్ట్ కోరికుంటుంది, కోరికలు కోరుకుంటుంది. రెండో సుఖాన్ని కోరుకుంటుంది. అర్థమైందండి? సుఖం అంటే ఏంటిదండి? కొంచెం కూడా మనం కష్టపడడానికి ఇష్టపడం. దీనికి చిన్న నొప్పి కూడా కలగకూడదు, ఈ శరీరానికి చిన్న ఇది కూడా కాకూడదు. ఈ శరీరం కొంచెం కూడా కొరత కష్టం అనేది రాకూడదు అని శరీరం సుఖాన్ని కోరుకుంటుంది. మూడోది, శరీరం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? అందంగా ఉండాలి కదా. అందంగా ఉండాలని ఏమొస్తుంది? ప్రియులారా, అందాన్ని ప్రేమిస్తుంది. ఇదంతా ఏంటి? శరీర సంబంధమైన. శరీరం ఏముంటుంది? మంచి ఆహారాన్ని కోరుకుంటుంది, సుఖాన్ని కోరుకుంటుంది, అందాన్ని కోరుకుంటుంది. అందం కార్య తీసుకున్నప్పుడు చాలా విషయాలు వస్తాయి. మన ముఖంలో ఏది కనపడకూడదు, అలాగే దీనికి మంచి వస్త్రాలు కావాలి, ఇంకా ఎన్నెన్నో. కాబట్టి శరీరం యొక్క ఆశ దీన్ని తీర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. రెండవది నేత్రాశ. రెండవది ఏంటి? రెండోది ఏంటిది? నేత్రాశ. నేత్రాశ అంటే ఏంటిదండి? కంటికి కనబడేదంతా ఏం చేస్తాం? కోరుకుంటాం. అలా ఉంటే బాగుండు, ఇలా ఉంటే బాగుండు, అందరు చూడు ఎలా ఉన్నారు, వాళ్ళకి మనం కూడా ఉండాలి. అర్థమవుతుందండి? సేవకులు అయితేనేమో ఆ సేవకులు ఎలా ఉన్నారు, ఈ సేవకులు మేము కూడా అలాగే ఉండాలి. విశ్వాస అయితే ఏమన్నా వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎట్లా సంపాదిస్తున్నారు, వాళ్ళేమో ఉందని వారు చూసేదంతా కావాలని కోరుకునేటువంటి స్వభావము. తర్వాత ఏంటంటే జీవపు డంబము. ఏంటిది? నేనంటే ఏమనుకుంటున్నాం అంటే గర్వం, అంటే అహం. నా అంతటి వాడు ఎవరు ఉన్నారా, అంటే నాకు కాబట్టి ఇది ఉంది, నేను కాబట్టి ఇలా ఉన్నాను. మనకి ఏది లేకపోతే ఇంకో డంబం ఉంటుంది. అబ్బా నాలాగా పరిశుద్ధంగా ఎవరు ఉన్నారా, నాలాగా నీతిగా ఉన్నారా, నాలాగా ఎవడు ఉన్నాడా. ఇది జీవపు డంబము. ఇది లోకం. ఇదంతా ఏంటిదంట? మలినమే, ఇదంతా పాపమేనండి. ఎవరైతే వీటిని ప్రేమిస్తారో, సింపుల్ గా ఇక్కడ వాక్యం రాయబడింది ఏం చెప్తా? వాడిలో దేవుని ప్రేమ ఉండదు. నువ్వు దేవుని ప్రేమిస్తున్న వ్యక్తివైతే శరీరం గురించి ఆలోచించావు. అర్థమైందండి? తర్వాత ఏం చేయవు? ప్రేమారా, ఈ లోకంలో కనబడేదంతా కూడా నువ్వు ఏం కావు, కోరుకోవు. నన్ను దేవుడు ఎలా పెట్టాలనుకున్నాడో ఆ రీతికి నన్ను ఏం చేసి పెడతాడు, ఆయన నాకు ఏది కావాలో అది ఇస్తాడు. అర్థమైందండి? అని విశ్వాసం ఏం చేస్తాడు? ఉంటాడు తప్ప వాళ్ళని వీళ్ళని ఏం చేయడు, ఇది చేయడు. తర్వాత మూడోది, తాను ఏం చేయడు? డంబముగా అంటే గర్వంగా ప్రవర్తించడు. ప్రేమారా, ఇవన్నీ కూడా ఏంటి? లోక సంబంధమైన, లోకస్తులకు ఉండేటువంటిది. ఇవి ఉంటే మళ్ళీ దేవుని ప్రేమ ఉండదు. యేసయ్య దేవుని ప్రేమించాడు కదా, తండ్రి చిత్తము చేశాడండి. ఆయన ఈ లోకంకి వచ్చినప్పుడు ఏ రీతిగా జీవించాడండి? ఈ మూడిట్లో ఏమైనా కనబడ్డాయి ఆయనలో? కాబట్టి నిజంగా దేవుని ప్రేమిస్తే మనం ఏమో చేస్తాం? వీటి గురించి మనము పట్టించుకోము. అందుకనే లోకంలో ఉన్న వాటిని ఏం చేయదు? ప్రేమించకుడి అన్నాడు. అదేనండి. ఇది సంఘాల్లో కూడా ఇవి ప్రవేశించాయి, సేవకుల్లో ప్రవేశించింది. తమ్ము తాము చూపించుకోవడానికి ప్రియులారా ఏంది యూట్యూబ్ ఛానల్స్ లో, సోషల్ మీడియాలో దేవునికి ఎక్కువ ఏం చేస్తున్నారు? ఇవే కనబడుతున్నాయి. ప్రియమైన పిల్లలు, కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి.
రెండో విషయము, రోమి రాసిన పత్రిక 12:2 చదవండి. రోమి రాసిన పత్రిక 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును పూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో తెలుసుకొనున్నట్లు మీ మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మొట్టమొదటి ఏమో లోకం ఉన్న వాటిని ప్రేమింపకుడు అని రాయబడి ఉంది. ఇక్కడ చదివినప్పుడు ఈ లోక మర్యాదను అనుసరించక అంటున్నాడు. లోక మర్యాద, లోకము ఎలా ఉంటే మనల్ని గౌరవిస్తుంది అని ఆలోచించుకొని దానికి తగినట్టుగా నడవటమే ప్రియమైన బిడ్డలారా లోక మర్యాదను అనుసరించటము. అర్థమైందండి? కానీ వాక్యం చెప్తుంది లోక మర్యాదను అనుసరించకుండా ఏం చేయాలంట ప్రియమైన బిడ్డలారా? దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరం ఏం చేయండి, సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని ఏం చేస్తున్నా, బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఎలా చేయాలంట? దేవుని చిత్తానికి మనం ఏమన్నా బలియాగం అవ్వాలంట, శరీరం సమర్పించుకోవాలంట. మళ్ళీ ఎంతమంది శరీరాన్ని సజీవ యాగముగా సమర్పించారు చెప్పండి? చాలా మంది ఏమనుకుంటారు, ఆభరాలు తీయటేమో సమర్పించుకోవడం అంటారు. అది కాదండి. శరీరం సమర్పించడం, అర్పించడం అంటే సజీవ యాగం అంటే ఏంటిది? పాత నిబంధనలో యాగాలు ఉన్నాయి కదండి, బలర్పణలు ఉన్నాయి. ఒక జంతువును ఏం చేస్తున్నారండి, దాన్ని మొట్టమొదట దాన్ని నరికి రక్తమంతా కూడా పాత్రలో తీసుకొని దాని తోలు ఊడబెరికి దాని ఎక్కడ జాయింట్ అక్కడ విడదీసి తీసుకొచ్చి ఏం చేస్తున్నారు, బలిపీఠం పెట్టి ఏమవుతారు, కాల్చబడుతుంది. ఇంకే ప్రియం ద్వారా మన శరీరాల్ని ఏం కావాలంట, ఆ రీతిగా అర్పించడం సజీవ యాగం అంటే. అంటే రోజు రోజు ఏం కావాలి, మనం కాలిపోతూ ఉండాలి దేవుని అగ్నికి, బూడిద అవ్వాలి. అర్థమవుతుందండి? ఆ యొక్క బలియాగం ఏదైతే బలిపీఠం పెట్టబడిందో అదే కాల్చబడి ఏం కావాలి, బూడిద అవ్వాలి. అలా ఉండటానికి ఏం చేయాలి, సమర్పించుకోవాలి. అంటే దాని అర్థము మొట్టమొదటి చంపబడుతుంది ఆ యొక్క బలి పశువు, తర్వాత కాల్చబడుతుంది. అంటే ఎంత అగ్ని వచ్చినా కూడా అది మౌనంగా తయించి కాలిపోతుంది తప్ప వేరే ఏముండదు, శబ్దమే ఉండదు. ఇదిని మనం సమర్పించుకున్నామంటాం. అవును, అసలు లెక్క ప్రకారం అయితే ఏనాడైతే బ్యాప్టిజం తీసుకున్నావో ఆ దినమే నువ్వు చనిపోయావు. చనిపోయిన తర్వాత ఎక్కడ ఎక్కుతున్నావు, బలిపీఠం మీదకి ఎక్కావు. ఇది అర్థం చేసుకోవాలి ప్రతి విశ్వాసి. ఎక్కడికి ఎక్కావు, బలిపీఠం మీద పెట్టబడుతున్నావు నువ్వు. ఆ తర్వాత నీ జీవితంలో ఎన్ని సమస్యలు, కష్టాలు, బాధలు, వేదం వచ్చినా కూడా ఏం చేయొద్దు, మౌనముగా సహించాలి. నువ్వు ఎంత సహించుకుంటావు అంతగా నువ్వేమవుతావు, శుద్ధి చేయబడతావు. చివరికి నువ్వేమవుతావు అంటే బూడిదైపోతావు. అప్పుడే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. అది అంగీకరించడం అంటే, అప్పుడే ఆ బలి అంగీకృతమైనట్టు. ఇది మన యొక్క జీవితము దేవునికి అంగీకృతముగా ఉందా? మన ఏదో చిన్న శ్రమ వచ్చిందంటే, చిన్న నింద వచ్చిందంటే, చిన్న బాధ వచ్చిందంటే అయ్యో మనల్ని ఇక పట్టుకోలేము. నువ్వు ఇంకా శరీరం ఏం అర్పింపబడలేదు. ఒక రీతి చూస్తే ఇంకా మనం సావలేదన్నమాట అర్థం.
అర్థమవుతుంది. ఇంకా మనం చనిపోలేదు. ఆ బలిపీఠ మీద పెట్టబడినటువంటి యొక్క బలి మాంసము అక్కడ ఏ శబ్దము రాదండి, కాల్చబడుతూ ఉంటుంది. అక్కడ యాజకుడు ఏం కాలకపోయినా తిప్పి తిప్పి కాలుస్తూ ఉంటాడు. కడుపుని కాలుస్తున్నాడు, ఎందుకంటే బూడిద అవ్వాలి, అప్పుడే ఆ బలి అంగీకరింపబడుతుంది. మరి నేను సమర్పించుకున్నానండి, రకరకాల సమయం సేవకు సమర్పించుకుంటా అన్నాం కొంతమంది, అయ్యా మేము ప్రభువుకు సమర్పించుకున్నా అన్నారు కొంతమంది, మరి మీరు సేవకు సమర్పించుకున్నామన్నారు. ఇక రకరకాల సమర్పణల గురించి చెప్తూ ఉంటాం మనం. కానీ అర్పణ అంగీకరింపబడిందా? అగ్ని వచ్చి కాలుస్తుందా? మనం బూడిద అయ్యామా? బూడిద అవడానికి ఎక్కడ వదులుతున్నామండి మనం? కొంచెం రాగానే అబ్బో నేను భరించలేమని వస్తాం. అర్థమైందా? బాగా అర్థం. అందుకనే సజీవ, ఎందుకంటే లోకంలో మర్యాద కావాలి మనకి, ఎందుకంటే లోకస్తులాగా మనం ఉండాలి. లోకం అందరికీ ఎట్టుందో అట్లా మనం కూడా ఉండాలి. మనం ఏం కాదు, మౌనంగా ఉండకూడదు. బలి పశువు చంపబడిన తర్వాత బలిపీఠంకి ఏం చేస్తుంది? కాలుతుంది. ప్రియమంటారా? మళ్ళీ అర్థం చేసుకోవాలి. అది అసలు శిశులైన పరిస్థితి ప్రేమ. లేకపోతే నువ్వు అర్జున్ కాదు. నువ్వు ఒకవేళ అలా అలా అందుకని ఇక్కడ బతిమలాడుతున్నాడు అపోస్తలుడు పౌలు. ఏం చెప్పాడు? బలవంతం చేయట్లేదు కానీ బతిమలాడుతున్నాడు, మీరు శరీరాన్ని సమర్పించుకోండి, కాల్చబడ్డానికి మీ జీవితం అప్పగించుకోండి, మీ బలిపీఠానికి మీద కేగం చేయండి, ఉండండి. ప్రేమ, ఈ విషయాన్ని మనం ఇంకా బాగా అర్థం చేసుకోవాల్సిన వారం విన్నాం. కాబట్టి ఈ లోక మర్యాద ఏం చేయకూడదు, నువ్వు అనుసరించడానికి వీలు లేదు అని ఇక్కడ దేవుని వాక్యం మనము చూస్తున్నాం. ప్రియమైన బిడ్డారా, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్త మీద పరీక్షించినట్లు మీ మనసు మారి నూతన రూపాంతరము పొందుడి. మనసు మారాలి. దేనికి మారాలి? సజీవ యాగముగా అర్పింపబడడానికి ఏం చేయాలి? మనము ఏం చేయాలి? అప్పగింపబడాలి. అదే దేవునికి ఇష్టమైనటువంటి యొక్క జీవితం ఉండాలంటే నువ్వేం చేయాలి? నిత్యముగా ప్రేమలారా లోక మర్యాదను అనుసరించకూడదు, లోకాన్ని ప్రేమించకూడదు. లోకం మర్యాద అంటే లోకములో అందరూ పొందేటువంటి యొక్క మర్యాదను నువ్వేం చేయకూడదు? ఆశపడకూడదు. అనేక మంది లోకంలో అందరికీ ఎలాంటి మర్యాద దొరుకుతుందో, ఎలాంటి దొరుకుతుందో అలాగే నేను కూడా పొందాలి అని ఆశపడుతూ ఉంటాం. ఇది దేవుని చిత్తానుసారం కాదు. అందుకే మీ మనసు పరిపూర్ణంగా అలా మారాలని దేవుని కోరుకుంటున్నారు. మత్తయి సువార్త 13:22 కూడా చదవండి. దాని నిమిత్తమే మత్తయి 13:22 ఒకసారి చదవండి. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణచివేయును గనుక నిష్ఫలుడవును. ఎలాంటి పరిస్థితి అంటే లోకంలో ఏముంది? చాలా మంది ధనాలు సంపాదించే ప్రయాసం, ధనమోసము, ఐక్య విచారము, ఇదంతా ఎక్కడుంది? లోకంలో ఉంది. అది ఎప్పుడైతే వస్తుందో మనం ఏం చేయలేము ప్రియమైన, ఫలించలేము అని ఇక్కడ వాక్యం మనం చూస్తుంటున్నాం. సరే, మంచిది. కొలసీ రాసిన పత్రిక 2:22 చదువుదాం. మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు. ఇక్కడ రాయబడిన మాట ఏంటిది? మీరు లోకం యొక్క మూల పాఠాలను ఏం చేయొద్దు? అనుసరించవద్దు అంటున్నాడు.
లోకం యొక్క మూల పాఠాలు ఏం చేయకూడదంట, అనుసరించకూడదు అంటున్నాడు. ఇవన్నీ కూడా ఏమొస్తుందంటే లోక మాలిన్యం కిందికి వస్తుంది. అర్థమైంది? ఎందుకు ఇవన్నీ చెప్తున్నామంటే ప్రియులారా, యేసుక్రీస్తు ఆ కల్వారి శిలువలో మరణించింది వీటన్నిటిని మనం ఏం చేయాలి, విముక్తి చేయటానికి, విడుదల చేయటానికి, వేరు చేయటానికి. అంతేకాని ప్రియులారా లోకాన్ని అనుభవించేది కాదు. ఇవన్నీ కూడా లోక మాలిన్యము. ఇవన్నిటిని వేరు కావాలి మనము. అంతేగాని లోకం ఉన్నాము కదా, తప్పదు కదా, ఏం చెయ్యాలి అని ఏమాత్రం కూడా మనము అనుకొని ఆ యొక్క లోక మాలిన్యంలో మనం ఏం కాకూడదు, కలిసిపోకూడదు. అందుకని మన ఇక్కడ ఏంటంట, ఈ లోక యొక్క మూల పాఠాలు, అది చేయకూడదు, ఇది చేయకూడదు, అది ముట్టుకోకూడదు, ఇది ముట్టుకోకూడదు, ఇవన్నీ మనం ఏం చేయకూడదు, ఆచరించడానికి వీలు లేదు. విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ఎఫెసీ రాసిన పత్రిక 2:2 చదవండి. ఎఫెసీ రాసిన పత్రిక 2:2. వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. ఈ ప్రపంచ ధర్మము చొప్పున మీరు ముందు నడుచుకొంటిరి. ఏంటి ప్రపంచ ధర్మము అని మనం చదివినప్పుడు ప్రియులారా, ఇక్కడ మనం ఇది 2లోని మొట్టమొదటి చదువుతున్నాం ఏంటంట, వాయు సంబంధమైన అధిపతి. మనము పాపములో ఉన్నప్పుడు, అవిశ్వాసులుగా ఉన్నప్పుడు మనల్ని ఈ వాయు సంబంధమైన అధిపతి ఏం చేస్తున్నా, మనల్ని అనేక రకాల ప్రేరేపణలు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అదే రాయబడింది అంటే మీరు వాటిని చేయుచు, వేటిని, అపరాధములను పాపములను చేయుచు వాయు సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించుచున్న శక్తిని అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచు కొంటిరి అని ఇక్కడ దేవుని వాక్యం మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, మీరు చేయొచ్చు వాటిని అంటే ఏంటి, పాపమును అపరాధములు ఎవరైతే చేస్తూ అవిధేయులుగా ఉన్నారో వారిని ప్రేరేపించేది ఏం తెలుసా, దురాత్మ సమూహములు. ఆకాశం తిరుగుతున్న దురాత్మ సమూహం అంటే ప్రేరేపిస్తుందంట. మనము కూడా ఎప్పుడైతే దేవుని వాక్యానికి అవిధేయత చూపిస్తామో, దేవునికి అవిధేయత చూపిస్తాం, ఏమవుతుంది, మనలో కూడా ఈ వాయు సంబంధం అధిపతి మనలో క్రియ జరిగిస్తుంటాడు. విషయం బాగా, అందుకనే మనము దేవుని వాక్యానికి పరిపూర్ణంగా ఏం చేయాలి, మనము విధేయత చూపించాలి. అర్థమవుతుందండి? దేవుని వాక్యానికి ఏం చేయాలి, మనము విధేయత చూపించాలి, మర్చిపోకూడదు. దేవుని వాక్యం ఏం చేయాలి, మనము విధేయత చూపించాలి. అందుకే ఏ విషయమైనా మనం లోబట్టలేదని తెలిస్తే దేవుడు మనతో వెంటనే లోబట్ట నేర్చుకోవాలి. లేకపోతే అప్పది ఏం చేస్తాడు, మనలో పని చేస్తాడు, తెలియకుండా మనకి పని చేస్తాడు. మనం అనుకుంటే నేను బాగానే ఉన్నాను కదా అనుకుంటాం. అందుకనే ప్రియమైన బిడ్డ జాగ్రత్త పడాలని దేవుని వాక్యం. అందుకనే ఏం చేశారు, అవి ప్రపంచ ధర్మము చొప్పున. లోకంలో అందరూ ఇట్లా చేస్తున్నారు కదండి, నేను చేసే తప్పేముంది. లోక ధర్మం వేరు ప్రియమైన బిడ్డలారా, దైవ ధర్మం వేరు. అర్థమవుతుందండి? దేవుడు అంటున్నాడు అన్నిటి సహించుకోమంటున్నాడు. మనం ఏమంటాం, ఎవరు సహించుకుంటారండి అంటాం. లోకంలో అందరూ ఎట్లున్నారు, మనం ఎట్లా ఉండాలి అంటే వాళ్ళ దృష్టిలో ఏది లోకం అందరూ కూడా. అందుకే ఒక విశ్వాసి ఒక వ్యాపారం చేయొచ్చు, ఒక పని చేయొచ్చు, ఇక ఏదైనా చేయొచ్చు, అందరూ చేసినట్టుగా చేయకూడదు. అర్థమవుతుందండి? ఒక కూలి పనే చేయొచ్చు, ఒక ఏ బిజినెస్ చేయొచ్చు. అందరూ ఇలా చేస్తున్నారు కాబట్టి నేను అలా చేస్తాను అనడానికి లేదు. ఒక చోట నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, ఆ ఉద్యోగం కూడా ఏం చేయాలి, అందరూ చేస్తున్నారు కదా నేను అలాగే చేస్తానడానికి లేదు. ఒక కూలి పని చేస్తావు, ఒక ఇంటి పని చేస్తున్నావు,
అందరూ చేస్తున్నట్టుగా నువ్వు చేయడానికి లేదు. నువ్వు దేవునికి భయపడి దేవునికి చేస్తున్నట్టుగా చేయాలి. ఒక నువ్వు యజమాడు అయినప్పటికీ సరే నువ్వేం చేయాలి తెలుసా? దేవుడు నా యజమానుడు ఉన్నాడు, ఇప్పుడు దేవునికి లెక్క చెప్పాలి అని నీ కింది వారి పట్ల కూడా అలాగే ప్రవర్తించాలి. అలాగే ఒక పనోడైతే కూడా నేను ఎవరికి దేవునికి లెక్క అప్పచెప్పాలి, నేను చేసే పని దేవునికి. ఎందుకంటే మనం చేసే ప్రతి పనికి లెక్క అప్పచెప్పవలసిన వారై ఉంటాము. ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలి, అలాగే నేర్పించవలసిన వారంగా ఉన్నాం ప్రియులారా. అందుకే ప్రపంచ ధర్మం చుట్టూ నడవడానికి వీలు లేదు. లోకంలో ఏం చేసాం, ఒకప్పుడు మనుషులు ఉన్నప్పుడు ఒక రీతిగా పని చేసేవాళ్ళు, లేనప్పుడు ఒక రీతిగా. ఇప్పుడు అలా చేయడానికి వీలు లేదు. అందుకని ప్రపంచ ధర్మాన్ని అనుసరించకూడదు, దైవ ధర్మాన్ని లేదా పరలోకమైన ధర్మాన్ని అనుసరించవలసిన వారమే ఉన్నాం ప్రేమదారా. తర్వాత ప్రేమదారా యాకోబు రాసిన పత్రిక 4:4. యాకోబు పత్రిక 4:4. వ్యభిచారిణులారా, లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చెయ్యగోరునో వాడు దేవునికి శత్రువగును. నెక్స్ట్ ఏంటంట? లోకముతో స్నేహము చేయటము, లోకాన్ని ప్రేమించడం. లోకముతో ఎవరు స్నేహం కోరుకుంటారో వాడలో దేవునికి శత్రువు అవుతాడంట. యేసు ప్రభు ఆ కల్వారి సిలువలో మరణించిన దేనికంటే నిన్ను లోకం నుంచి ఏం చేయడానికి, విమోచించడానికి, విడుదల చేయటానికి. సంఘం అంటే ఏంటిది ప్రియులారా? లోకం నుంచి ప్రత్యేకమైనటువంటిది. లోకం ఉన్నప్పటికీ కూడా లోక సంబంధం కాదు. కాబట్టి మనం ఎంతగానో జాగ్రత్తగా ఉండవలసిన వారమైనామండి. లోకాన్ని స్నేహించడం కాదు. లోకం స్నేహించడం ఏంటిది? అందరూ నన్ను ప్రేమించాలి, అందరి దగ్గర, అందరు వెళ్ళిన ప్రతి చోట అందరూ నన్ను మెచ్చుకోవాలి. ఇంట బయట ఆఫీసులో ఎక్కడ అక్కడే నాకు మెప్పు కలగాలి. అందరి ముందు ఏం చేయాలి? నేను గొప్పవాడిని అనిపించుకోవాలి, ధనవంతుని అనిపించుకోవాలి, లేకుంటే మంచి చదువుకున్న వాడిని అనిపించుకోవాలి, మంచి జ్ఞానంతో అనిపించుకోవాలి, మంచి అందగానే అనిపించుకోవాలి, అంటే గొప్ప, ఇంకా రకరకాలు ఉంటుంది కదా లోకంలో, గొప్పని అనిపించుకోవాలి. ఏదో రకంగా నేను ఫేమస్ అవ్వాలి. ఈ దినమైతే ఏదో రకంగా ఫేమస్ అవ్వాలి. ఈ మధ్య ఒక యూట్యూబ్, సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏదో రకంగా ఏమవుతుంది, ఫేమస్ అయిపోతున్నారని. అర్థమవుతుందండి? ఒకప్పుడు ఎవరు ఎక్కడున్నారో కూడా తెలియదు, ఎవరు ధనవంతులో తెలియదు, ఎవరు సినిమా యాక్టర్లో తెలియదు, ఎవరెవరో మనకు తెలియదు. ఇప్పుడు గలీలో ఉన్న వారందరూ కూడా ఏమవుతున్నారు, బయటకు వచ్చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వేషం వేస్తున్నారండి. ఎందుకు? నేను ఏం కావాలి? లోకంలో మంచి పేరు ప్రఖ్యాతి సంపాదించుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, ఇలా ఒక విశ్వాస చేయడానికి వీలు లేదు. ఇలాంటిది ఒక సంఘ రక్షింపైన విశ్వాస చేయకూడదు. అందుకని లోకం ఉన్నవాడిని ప్రేమించకూడదు. అర్థమైందండి? వీళ్ళు ప్రేమిస్తారు, అలాగే ఈ లోకం వారిని ప్రేమించాలని కోరుకుంటారు. ఈ విషయాన్ని మనము మర్చిపోకూడదు. అందుకే 2 తిమోతి 4:10 కూడా చదవండి. 2 తిమోతి 4:10. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేమా స్నేహించి దెసలోనికకు వెళ్ళెను. క్రెస్కే, గలతీయకును, తీతు. దేమ అనేటువంటి వ్యక్తి గురించి రాయబడి ఉంది. దేమ అంట కూడా అపోస్తలుడు పౌలుతో పాటు కలిసి సేవ చేసిన వ్యక్తి. సేవ చేసిన వ్యక్తి అండి. పౌలుతో పాటు చెరసాల్లో కూడా ఉన్నాడు, శిష్యునిగా ఉన్నాడు. ఉన్న వ్యక్తి ఏమనుకోడేమో కానీ ఒక దినమున ప్రేమడారా, ఈ పౌలు ప్రోడమ కంటే ఈయనతో పాటు ఉండి శ్రమలు, కష్టాలు, చెరసాలు అనుభవించిన వేనికి లోకంలో వెళ్ళి మంచి
సుఖపడదాం, సంతోషపడదాం, పేరు ప్రకారం సంపాదించుకుందామని ఏం చేశాడంట? విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కాబట్టి పిల్లారా, విషయం అర్థం చేసుకోవాలి. ఇది సంఘాలు లోకాన్ని ప్రేమిస్తూ లోకంలో కలిసిపోతున్నారు. లోకం ఉన్నాం కాబట్టి మనం లోకంతో పాటు మనం కూడా ఏం చేయొచ్చు? పాపము చేయొచ్చు, లోకం ఆశించేటట్టుగా ఆశించవచ్చు. అలాగే లోకంలో మనం మంచి కనబడాలి, లోకంలో అందరూ అనుభవించే సుఖాన్ని అనుభవించాలి, లోకంలో అందరూ ఆచరిస్తుంటే ఆచారాలు ఆచరించాలి, పద్ధతులను పాటించాలి. అందరూ ఏమనుకుంటారో ప్రియమైన బిడ్డలారా, ఇలా అది తప్పు కాదు అని కూడా అనేక సంఘాలు బోధిస్తున్నారండి. మరి దేవుడు హృదయాన్ని కదా కోరుకుంటున్నాడండి, హృదయాన్ని కోరుకుంటున్నాడు కదా. దేవుడు పైవేషాన్ని చూడడు. కాబట్టి ఎంత వస్త్రాలను ధరించుకోవచ్చు, ఆభరణాలు ధరించుకోవచ్చు, వెండి బంగారు ధరించుకోవచ్చు, మేకప్ వేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, మనం చూపించుకోవచ్చు. ఇలా అనేక మంది చేస్తూ అనేక మంది పరిశుద్ధులను లోకముతో కలిసేటట్టుగా చేస్తున్నారు. కానీ ప్రభు వాక్యం సెలవుస్తుంది ఏంటంటే, ఆయన కల్వారి శిలువలో తను తాను అప్పగించుకొని గల ఒక కారణం ఏంటి తెలుసా? ఈ యొక్క ఏదంటే ఈ యొక్క దుష్ట లోకం నుంచి మనం ఏం చేయాలి? విమోచించడానికి. మనం ఏసై విమోచించడానికి అంటే విడుదల చేయడానికి ఆ కల్వారిలో మరణిస్తే వీళ్ళేం చేస్తున్నారు అంటే విమోచింపబడిన ప్రజలను ఎక్కడ తీసుకోవచ్చు? మళ్ళీ లోకంలో కలిపేస్తున్నారండి. దేవుడి ప్రజలు మనము ప్రియులారా లోకం నుంచి మనం బయటికి రావాలి. అలాగే లోకం నుంచి ప్రజలు బయటికి తీసుకురావాలి. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. మనం బయటికి రావాలి, అలాగే లోకం నుంచి వాళ్ళని బయటికి తీసుకురావాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. అందుకొరకే ప్రభువైన యేసుక్రీస్తు కల్వారి సిలువలో ప్రియులారా అంత వేదన, బాధ, దుఃఖాన్ని ఏం చేశాడు? ఆయన అనుభవించాడు. కాబట్టి సంఘము లోకముతో కావడానికి లేదు, లోకంలో కలిసిపోవడానికి వీల్లేదు. మనం కూడా లోకంతో కలిసిపోవడానికి వీల్లేదు. ఇంకా మనలో ఏదైనా లోక సంబంధమైన ఉంటే దాన్ని ఏం చేయాలి? పెరిగి వేయాలి బయటికి. మనం శుద్ధి చేసుకోవాలి. అందుకని లోకం మనం అంటకుండా తను తాను కాపాడుకుంటే అసలు భక్తి. లోక మాలిన్యం ఎక్కడుంది? మన శరీరంలో ఉంది, మన ప్రాణంలో ఉంది, మన ఆత్మలో ఉంది లోక మాలిన్యము. ఈ మాలిన్యం ఒక్కొక్కటి గుర్తుపెట్టి ఏం చేయాలి? మనము ఒక్కొక్క దాన్ని తీసుకొని మనం శుద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. మనం శుద్ధి చేసుకొని ఇతరులు కూడా శుద్ధి చేయాల్సిన బాధ్యత మనకుంది. జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రాత్రి కాలంలో దేవుని వాక్యం మన ముందుకు వచ్చినది. ఇద్దరము అనేక మంది లోకముతో కలిసిపోతున్నారు. లోక ఆచారాలు, లోక పద్ధతులను, లోకాన్ని ప్రేమిస్తూ లోకములో మాలిన్యం కలిగిన వారుగా జీవిస్తున్నారు. అయితే మనం ప్రేమించిన మన ప్రభు పరలోకం నుండి ఈ లోకాన్ని దిగి వచ్చి ఆ కల్వారి శిలువలో తను తాను అప్పగించుకున్నాడు. ఎందుకో తెలుసా? ఈ లోక మాలిన్యం నుండి మనం విడిపించడానికి. ప్రస్తుత ప్రపంచ ధర్మము చొప్పున నడవకుండా తను తాను ఏ రీతిగా అయితే ప్రత్యేకించుకున్నాడో అదే రీతికి దుష్ట లోకం నుంచి విమోచించడానికి ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని అప్పగించుకున్నాడు. అందుకే మనం లోకాన్ని ప్రేమించడానికి కాదు,
లోకమైన ఆశ్రయించడం కాదు, లోకాశం వెళ్ళటం కాదు. ప్రేమైన బిడ్డలారా, ఈ లోకంలో ప్రేమించడం కాదు, లోకం స్నేహం చేయడం కాదు, కానీ లోకం నుంచి మనం ప్రత్యేకపరచుకొని ప్రభు ఆయుక్తమవుతాం అని కృపాను గురించి మరి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ఏ ఉద్దేశము చేత మీరు ఆ కల్వారి శిలువలో ప్రభువా నిన్ను అప్పగించుకున్నారో ఆ దుష్ట లోకం నుంచి మనం విమోచించడం కొరకేనని మేము గ్రహించిన వారమ్మగా, ఈ లోకం మాలిని మమ్మల్ని అంటకుండా మమ్మల్ని పవిత్రపరచుకోవడానికి మళ్ళీ ఒక్కొక్కరి కృప దయచే. అలాగే దీనిలో అనేక సంఘాల్లో ప్రభు లోక మాలిన్యము, లోకముతో కలిసిపోయి మలినపరచబడే స్థితిలో ఉన్న వారిని కూడా విడిపించడానికి ప్రభు కృప దయచేయమని, సహాయం ఇచ్చేయమని, నీ చిత్తం మా జీవితంలో నెరవేర్చమని, మరోసారి మా జీవితాన్ని నీకు అప్పగిస్తూ సజీవ యాగముగా ప్రభు అప్పగిస్తూ ప్రభు ఇక్కడ కాల్చండి, శుద్ధి చేయండి, పవిత్రపరచండి, నాకు ఓర్పు సహనం అనుగ్రహించండి. పరిపూర్ణముగా మేము మీకు అంగీకృతమైన ఆత్మలుగా ఉండటకు మళ్ళీ ఒక్కొక్కరిని ఆయుక్తపరిచి సహాయం చేయమని, ఇప్పుడు వచ్చిన ప్రతి మందిని దీవించి నడిపించాలని సమయ వందనా స్తోత్రం చెల్లిస్తూ అక్కడ ఆలస్యం తిరిగి కలిసినంత వరకు కూడా కృపకాలం ఉంచమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు వచ్చిన మందిర లోపల సకల పరిశుద్ధులకు కూడా ఆయన రాకడకు పర్యంతము తోడై నడిపించిన కాక. ఆమేన్. అందరికి కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రైజ్ ది లార్డ్.